ఇశ్రాయేలు జనాంగం వాగ్దాన దేశానికి సమీపించినప్పుడు గోత్రానికి ఒకటి చొప్పున 12 గోత్రాలకి 12 మందిని వ్యక్తుల్ని నియమించి మోషే ఈ 12 మందిని కనాను దేశాన్ని వేగు చూడటానికి పోయిరండని పంపిస్తాడు. కనాను దేశం ఎలా ఉంది? ఇన్ని సంవత్సరాలు మనం ప్రయాణం చేసి వచ్చాం, ఇంతకాలం మనం ప్రయాసపడి వచ్చాం. ఈ ప్రయాసపడి వచ్చినటువంటి ఈ ప్రయాసంతా ఫలించేటట్లే అది ఉందా? అక్కడ స్థితిగతులు ఏంటి, పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకోవాలనే కుతూహలం ఎవరికైనా ఉంటుంది. మోషేకు కూడా అలాంటి ఆలోచనను దేవుడు అనుగ్రహించినప్పుడు వాళ్ళు స్వాధీనపరుచుకోబోయేటువంటి దేశాన్ని ముందు వేగు చూస్తారు, అంటే రెక్కి నిర్వహిస్తారు. అలా వేగు చూడటానికి వాళ్ళని పంపిస్తాడు. గోత్రానికి ఒకటి చొప్పున 12 గోత్రాలకు 12 మందిని. కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత దానికి సమీపమైనప్పుడు మోషే పంపిస్తాడు. అప్పుడే సంవత్సరాల కాలం ఏం పట్టదు, అది స్టార్టింగ్ స్టేజే. సకాలంలోనే అక్కడికి చేరతారు, సమీపంలోకి. తర్వాత తేడా పడ్డాక 40 ఏళ్ళు అరణ్యంలో దిప్పుతాడు. సో అక్కడికి దగ్గరలోకి వెళ్ళిన తర్వాత ఈ 12 మందిని పంపిస్తే వాళ్ళు పోయి 40 రోజులు ఆ దేశంలో సంచరిస్తారు. ఆ దేశంలో పంటలు విపరీతంగా పండుతూ ఉంటాయి. ఆ దేశంలో పండినటువంటి పంటల్లో కొన్నిటిని తీసుకొని రమ్మని మోషే చెప్తాడు. అవి సేకరిస్తారు. ఒక గెలగల ద్రాక్ష, ఒకటే గెల ఉన్నటువంటి ద్రాక్ష గెలని 2 మనుషులు దండితో మోస్తారు. 2 మనుషులు దండితో మోస్తారు. దండి అంటే తెలుసా మీకు? అరటి గెలల్ని ఒక కర్ర కట్టి మోసుకుంటూ పోతారు చూడండి. ఒకటే కట్టెకి మధ్యలో అరటి గెలలు కట్టి మోసుకుంటూ పోతారు. అంటే ఒకడు మోయలేడు. అంటే ఇప్పుడు ద్రాక్ష గెలని 2 మోసారంటే ఎంత ఉందో చూడండి. కాయలు సైజు ఏమన్నా ఇంతలా ఉన్నాయా, లేకపోతే మామూలు సైజేనా? కాయ సైజు మామూలే, కానీ అది అట్లా. థ్యాంక్ యూ రా నాయన, పెందలాడు మేలుకొని ఫోటో వేసావు, దేవునికి స్తోత్రం. ఇక నేను వర్ణించే జాగిరి లేకుండా అదండి సంగతి. అంటే ఒక గెలకు అన్ని కాయలు ఉన్నాయి. అంటే చెట్టు ఎంత బలంగా ఉంటే అన్ని కాయలు వచ్చినాయో మీరు ఊహించండి. అంటే ఆ దేశపు నేల అంత సారవంతమైంది. ఏ పంట ఉన్నాయి విస్తారంగా పండిద్ది అనమాట. ఆ పంట కూడా ఎలా వచ్చిందంటే, సహజంగా మనం ఇప్పుడు ద్రాక్ష గెల ఒకటి తీసుకొచ్చుకుంటే మనం కూర్చొని తినొచ్చు, పండుకొని తినొచ్చు 2 వేళ్లతో పట్టుకొని. కానీ దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలోనికి వాళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఒకటే ద్రాక్ష గెల 2 మనుషులు మోయాల్సి వచ్చిందంటే అంత పెద్ద పంట. నిజంగా దేవుడు అన్నట్టు పాలు తేనెలు ప్రవహించే దేశమే. 12 మంది కదా వెళ్ళారు. కొన్ని పండ్లు ఇవన్నీ సేకరించారు. తర్వాత ఇంకా కొంచెం వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఆనాకు వంశీకులైనటువంటి నెఫీలీ జాతి మనుషులు కనపడ్డారు. మామూలు ఉన్నారు. వాళ్ళందరికీ సెక్యూరిటీగా చాలా ఎత్తరులు. ఆమోసు గ్రంథము 2:9 అంటాడు, దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గలవారు నగు అమోరీలను వారి ఎదుట నిలవకుండా నేను నాశనము చేసి తిని కదా, నేను వెళ్ళగొట్టి తిని కదా అంటాడు. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారు, సింధూర వృక్షమంతా బలము గలవారు. అది ఉపమానం కాదు, ఎగ్జాంపుల్ ఎంత మాత్రం కాదు. నిజంగానే వాళ్ళ కొలతల్ని దేవుడు మాట్లాడాడు. కొంతమంది నిజంగా అలా ఏం లేదు, అదంతా జస్ట్ ఉపమానంలాగా ఎగ్జాంపుల్ లాగా దేవుడు మాట్లాడాడని బోధిస్తున్నారు. అది తప్పు. అర్థమైందా? స్టోరీని గురించి మాట్లాడేటప్పుడు అక్షరార్థంగానే దాన్ని తీసుకోవాలి. స్టోరీ గురించి దేవుడు మాట్లాడినప్పుడు ఆ చరిత్ర అది. ఇశ్రాయేలు జాతి కనానుకు స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు, అక్కడ ఉన్నటువంటి కనానీయులకు సెక్యూరిటీగా ఉన్నటువంటి వ్యక్తులు దీర్ఘదేహులట, చాలా ఎత్తరులు. దేవదారు వృక్షం యొక్క ఎత్తు, దేవదారు వృక్షం అంత ఎత్తు అంటాడు ఆమోసు గ్రంథం 2:9. సింధూర వృక్షమంత బలము గలవారు అన్నాడు. ఇప్పుడు ఫోటో వేసాడు, మీకు చూడండి. ఆ ఫోటోలో 36 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాడు ఈ దరోడు. ఆ చివరోడు చూడండి, ఒక ఇశ్రాయేలీయుడి హైట్ అది.
ఒక ఇశ్రాయేలీయుడి హైట్ అది. ఈ నెఫిలీ జాతోడు ఈ ఫస్ట్ ఉన్నాడు చూడండి, ఈడి హైట్ 36 అడుగులు. ఆడ ఇంకో ఫోటోలో కొలతలు కూడా వేస్తారు. కానీ ఒక సింధూర వృక్షం అదో చూడండి 36 అడుగులు ఎత్తు, కింద 6 అడుగుల నుంచి తర్వాత 12, 18, 24, 30, 36 ఆ హైట్లు. సింధూర వృక్షం ఎంత పొడవు ఉంటుందని మనం కానీ గమనిస్తే, నేను చూశాను సింధూర వృక్షం యొక్క దేవదారు వృక్షం హైటు, సింధూర వృక్షంగా దేవదారు వృక్షం సుమారు 70 అడుగుల పొడవు ఉంటుంది. 70 అడుగుల పొడవు ఉంటుంది. సింధూర వృక్షం బలం, అంత తేలిగ్గా కదలదు అది. సింధూర వృక్షం చాలా బలంగా ఉంటుంది. అది కూడా చాలా విశాలంగా వచ్చింది సింధూర వృక్షం. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో ఎండవేళ్ల గుడారపు ద్వారం దగ్గర అబ్రహాం కూర్చున్నప్పుడు దేవుడు వచ్చాడు అక్కడికి. ఆ చెట్ల కింద కూర్చోబెట్టి ఆయనకు ఆతిథ్యం ఇచ్చాడు ఆయన. అంటే గుడారంలో హీట్ ఉంటుంది, చెట్టు కింద చల్లగా ఉంటుంది. సింధూర వనం అది. అంటే అక్కడన్నీ సింధూర చెట్లు ఉంటాయి. ఆదికాండం 18 సింధూర వనం, సింధూర వృక్షాలు అన్నమాట. ఇప్పుడు మన ఇక్కడి పదాల్లో చెప్పాలంటే తోపు, చింతల తోపు అంటారు, చింత తోపు అంటారు. అంటే చింత చెట్లు సమృద్ధిగా ఉన్న ప్రదేశాన్ని చింత తోపు అంటారు. అబ్రహాం గుడారం వేసిన దగ్గర సింధూర వృక్షాలు ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద వృక్షాలు. ఆ వృక్షాలను నీడన వేసుకున్నాడు గుడారం. లేకపోతే ఎండకి హీట్ వచ్చేస్తాయి కదా, సో చెట్లు చూసుకొని వేసుకుంటారు అన్నమాట. చాలా బలమైంది, దేనికి కదలదు అనమాట. మన మర్రి చెట్టు ఎలాగా పటిష్టంగా ఉంటుందో అది సింధూర వృక్షం. ఇంకా అది కదలటం అసంభవం, కదలదిక. అందుకు బలానికేమో సింధూర వృక్షాన్ని పోల్చాడు, అది సింధూర వృక్షం. హైట్కేమో దేవదారు వృక్షాన్ని పోల్చాడు, దేవదారు చెట్టు అంత వృక్షం అంత ఎత్తు గలవారు అన్నాడు. అంటే అంత హైట్ వచ్చారు వాళ్ళు. దేవదారు చెట్టు కూడా వేయొచ్చు, ఫోటోలు ఉంటాయి. దేవదారు వృక్షాన్ని కొడితే వస్తుంది. ఇక్కడెక్కడో టేబుల్ ఉంది, ఆ దేవదారం రాంతో చేసిన టేబుల్ అది. అంత అక్కడ బుధవారం వాక్యానికి పెట్టింది, అటు పక్క ఉంటుంది, పక్కన పెట్టారు. ఆ దేవదారు కర్రతో చేసింది అది. సో అది ఉపమానం కాదు, అక్షరార్థంగానే చెప్పారు. ఎందుకంటే నిజంగా ఆ జాతి మనుషులు ఉన్నారు. ఆ కోవకు చెంది అది దేవదారు చెట్టు. థ్యాంక్ యూ రా నాన్న. ఇందాక మీరు చూసినటువంటి ఆ వెడల్పాటి చెట్టు ఇలా అల్లుకుపోయి వెడల్పుగా వచ్చింది చూడండి, అదేమో ఏదో చెట్టు, సింధూర చెట్టు. ఇది దేవదారు చెట్టు. ఎంత ఉందో చూడండి, అలాగా స్ట్రైట్గా మ్రానులు ఏమాత్రం అక్కడిక్కడ లేకుండా స్ట్రైట్గా ఉన్నాయి చూడండి. అంత హైటు, సింధూర వృక్షం అంత వెడల్పు, అంత బలం కలిగినటువంటి మనుషులు వాళ్ళు తగిలారు. వీళ్ళకి కాయలు పెద్ద సైజులో ఉన్నాయి, ద్రాక్ష కాయలు మిగిలిన కాయలు అన్నీ పెద్ద పెద్ద సైజుల్లో ఉన్నాయి. పంటే అనుగుణంగానే మనుషులు కూడా విచిత్రంగా ఉన్నారా నాయనని ఇక దడ స్టార్ట్ అయింది వీళ్ళకి. మరి అంత లావున అంత ఎత్తున ఉన్న మనుషులను చూస్తే భయం కాదు? వాళ్ళు తిరుగుతూ ఉన్నారు పహారాగా. వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు చూసుకొని, వాళ్ళని చూసి వీళ్ళని చూసుకుంటే వాళ్ళు వీళ్ళని మిడతలా చూస్తున్నారు. వీళ్ళ దృష్టికి వీళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ దృష్టికి వీళ్ళు కూడా మిడతలానే కనపడుతున్నారు. మన ముందు మిడత ఎంత? మనం నిలబడితే మన హైట్కి మన వెయిట్కి మిడత ఎంత? సరిగ్గా కాలు ఎత్తి వేసామంటే అవుట్. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. గుండెలు జారిపోయినాయి. అంటే అంత దీర్ఘదేహులు. ఆనాకు వంశీకులు, అమోరీయులు, రకరకాల పేర్లు ఉన్నాయి వాళ్ళకి. నెఫీలీయులు. గాతు వాడైన గొల్యాతు అనేవాడు నెఫీలీ జాతి మనుషుడు. వాడు ఇంచుమించు 10 నుంచి 12 అడుగుల ఎత్తు వరకు ఉన్నాడు. అర్థమైందా? ఈ విచిత్ర జాతి అన్నమాట. నోవాహు జలప్రళయానికి ముందుంది ఈ జాతి. నోవా జలప్రళయం తర్వాత కూడా వీళ్ళు ఉన్నారు అన్నది వాక్యం. అర్థమైందా? సింపుల్గా చెప్పాలంటే రాక్షసులండి, రాక్షస ఆకారం కలిగిన వాళ్ళు, రాక్షస జాతి మనుషులు.
వీళ్ళని వాళ్ళకి సెక్యూరిటీగా పెట్టుకున్నారు వాళ్ళు కనానీయులు. అర్థమైందా? కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. అర్థమైద్ది, అవ్వాలి అంతే. స్తోత్రం. ఎందుకంటే అంత నీట్గా ఫోటోలు కూడా చెప్తే. కాబట్టి అలాంటి వాళ్ళని సహా నేను వాళ్ళ ముందు లేకుండా చేశానంటాడు. అంటే ఇలాంటి మనుషులు అక్కడ ఉన్నారు. అయితే ఆ దేశపు పండ్లు చూసినప్పుడు వీళ్ళకి బాగా అనిపించింది, విస్తీర్ణం చూసినప్పుడు బాగా అనిపించింది, రెండు చూసినప్పుడు భయం వేసింది. ఒకటి, ఆ దేశపు ప్రాకారాలు చూసినప్పుడు వీళ్ళకి భయం వేసింది. ఎందుకంటే ఎవడు పడగొట్ట జాలనంత గట్టిగా పటిష్టంగా హైట్లో ఉన్నాయి అవి. రెండవది, ఆ దేశ ప్రజలకి ప్రొటెక్షన్గా ఉన్నటువంటి ఆనాకు వంశీకులు, నెఫిలి జాతి మనుషులు, ఈ రాక్షసాకారం కలిగిన వాళ్ళు, దీర్ఘదేహులు, వీళ్ళని చూసినప్పుడు అమ్మా వీళ్ళు యుద్ధం కూడా చేయాల్సిన అవసరం లేదురా, వీళ్ళు మన మీద పరిగెత్తితే చాలు. అది ఇంకో ఫోటో తీశాడు చూడండి. దేవునికి స్తోత్రం. అంతున్నారు వాళ్ళు. ఇట్లాంటి మనుషులు అసలు భూమి మీద ఉన్నారా అనేది ఒక ధర్మ సందేహం. దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. సైన్స్ ప్రూవ్ చేసింది ఇలాంటి వ్యక్తులు ఉన్నారు భూమి మీద అని. కొన్ని పుర్రెలు, అస్థిపంజరాలు, స్కెల్టన్స్ దొరికినాయి. పురాతత్వ శాస్త్రజ్ఞులు ఉంటారు. పురాతత్వ శాస్త్రజ్ఞులు తవ్వకాలు జరుపుతూ ఉంటారు. ఆ తవ్వకాలు జరిపినప్పుడు ఇలాంటి ఆకారాలు ఉన్నటువంటి స్కెల్టన్స్, అంటే అస్థిపంజరాలు బయటపడ్డాయి. మామూలు మనిషి పుర్రెతో పోలిస్తే ఒక ఈ రాక్షసాకారం కలిగిన వ్యక్తి యొక్క పుర్రె చాలా పెద్దది. అది ఎట్టున్నాడు చూడు, మొత్తం ఈ మనిషి మొత్తం కలిపి ఆ పుర్రె ఎంత ఉన్నాడు. శాస్త్రవేత్తల పరిశోధన అది. గమనించారా? ఇంకా ఉన్నాయి ఫోటోలు. జస్ట్ మీ ఎగ్జాంపుల్ కోసం ముందు ఒకటి వేసాడు. పుర్రె ఎంత ఉందంటే ఇక వాడికి మిగిలిన పర్సనాలిటీ ఎంత ఉందో ఊహించండి. ఇలాంటి మనుషులు వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు అది చూడండి, అదిగో ఆ తవ్వకాల్లో అస్థిపంజరాలు చూడండి. ఒకసారి ఊహించండి ఎంత ఉన్నారు. కాళ్ళు ఇలా బెండ్ చేసి అక్కడే. అర్థమైందా? చూశారు కదా? ఇంకా ఉన్నాయి. కాదు మీరు ఇబ్బంది పడతారని చూపించట్లేదు. కొంతమందికి ఏం చూపించాల్సిన అవసరంలా, పుర్రె కనపడ్డా సరే దడుచుకుంటారు. ఇలాంటి మనుషులు ఉన్నారా? బైబిల్ చెప్పేది నిజమేనా అంటే అదిగో నిరూపణ. ఉన్నారు ఆ జాతి మనుషులు, అంత హైట్ ఉన్న మనుషులు ఉన్నారు. కాబట్టి అదేదో ఉపమానం కాదు, ఎగ్జాంపుల్ అంతకన్నా కాదు, అది వాస్తవంగా ఉన్నదే. ఇలాంటి మనుషులు కనపడితే ఎవరికైనా గుండెలు జారిపోతాయి. ఫైట్ చేయాలంటే మనం కొట్టుకోవాలంటే మనంత ఎత్తోడు, మనంత లావోడైతే ఈజీగా ఫైట్ చేస్తాం. కొద్ది గొప్ప మనకంటే సైజు మించినా ఏదో దమ్ చేసి ఏదో తెలివి ఉపయోగించి వేసి కొట్టేద్దామని అనుకోవచ్చు. అంటే మనం కొడదామని కాదులే, కొట్లాట్లు మానుకునే స్తోత్రాలు చెప్పుకుంటున్నాగా. చెబుతా మామూలుగా లోకానుసారంగా ఆలోచించినా కూడా అట్లా. చూడండి ఆ పుర్రె ఎంత ఉందో. ఆ పొక్లేం కంటే కూడా ఈ పుర్రె పెద్దగా ఉంది. కనపడుతుందా మీకు? ఇంకా ఉన్నాయి ఫోటోలు. ఒక స్కెల్టన్ ఉంటుంది, దాని చుట్టూ పర్యాటకులు దాని చుట్టూ ఇది కడతారు. ఒక ఐరన్ ఇట్లా గ్రిల్ పెట్టేస్తాడు చుట్టూ, బారికేడ్లు పెడతాడు దాని చుట్టూ. ఒక్కటే స్కెల్టన్ ఉంటుంది అన్నమాట మధ్యలో. ఎంత పెద్దగా ఉంటుందో అది. ఇప్పుడు ఈ పుర్రె చూడడం అర్థమైపోవాలి మీకు. పొక్లేం ఎంత ఉంటుంది సహజంగా, దానికంటే ఇదే పెద్దగా కనపడుతుంది చూడండి. ఇలాంటి ఆకారం కలిగిన మనుషులు కనపడ్డప్పుడు ఫైటింగ్ చేయటానికి ఎవరికైనా ధైర్యం జాలిద్దా? గుండె సరిపోయిద్దా?
ఏదో మనకంటే కాస్త 2 అడుగులు 3 అడుగులు ఎత్తంటే ఏదో రాయి రప్ప తీసుకొని దావీదు కొట్టినట్టు కొట్టవచ్చురా అనిపించింది. ఇప్పుడు మనం ఈటి తీసుకొని వాడి దగ్గరికి పడవటానికి పోతే వాడు దాన్ని తీసుకొని అనొచ్చు, ఏదో పుల్ల తీసుకొచ్చా ఎరా ఇటీరా బాగుంది అని చెవులో తిప్పుకుంటాడు. వాడికి డౌటే ఉంది. అవరైతే మనల్ని కూడా తీసుకుంటాడు 2 ఏళ్లతో ఎరా అని. మిడతను ఎట్టబట్టుకుంటాం మనం, మిడతని భుజాన్ని వేసుకుంటాం. అది 2 ఏళ్లతో పట్టుకుంటాం మిడతని, పొలాల్లో దొరికే మిడత. అట్లా లేపేస్తాడు పైకి. అట్లాంటి వాళ్ళు వాళ్ళ కాపలాగా ఉన్నారు. అది నిందా చెప్పింది. చూడండి జనాలు ఎక్కడున్నారో ఆ స్కెల్టన్ ఎంత ఉందో చూడండి. ఓకేనా? సరిపోయింది. ఇక ఈ నిరూపణ జాలిక అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి. లేఖనము నిరర్థకము కాదు, బైబిల్ అబద్ధం కాదు, బైబిల్ సత్యగ్రంథం. ఏదైనా డౌట్ ఉంటే తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథం దగ్గరికే రావాలి. అందులో చెప్పాడంటే నువ్వు ఖచ్చితంగా పోయి తవ్వకాలు జరుపుకోవాలి, దొరికింది నీకు అంతే. అట్లా దీన్ని గుర్తించి దీని ద్వారా ఎన్నో కనుగొన్నారు. పాయింట్కి వద్దాం. గుండెలు జారిపోయినాయి. కాయలు చూసి దండతో మోసేంత కాయలు రా బాబోయ్ మన పంట పండిందని ఆనందపడ్డారు. కాపలా వాళ్ళని చూసి దడుచుకున్నారు. ఆ జనాంగాన్ని చూసి అంతా బాగానే ఉంది, కానీ ఈ ప్రాకారాలు దాటిన ఈ మనుషుల్ని దాటి ఎవరిని దాటి ఈ మనుషుల్ని దాటి మనం ఈ దేశాన్ని స్వాధీనపరుచుకున్నట్టే, వీళ్ళ చేతుల్లో మనం బతికి బయటపడ్డట్టే అయిపోయిందిరా. ఈ మోషే చెప్పింది వాస్తవం కాదు, మనకు సావు మూడే ఎడగ తెచ్చాడు అని సనగటం మొదలుపెట్టారు. పోయిన 12 మందిలో 10 మంది. సరే 40 రోజుల పర్యటన అయిపోయింది. తిరిగి వచ్చారు దైవజనుడి దగ్గరికి. అడిగాడు, అయ్యలారా ఏంటి సంగతి అన్నాడు. ఇశ్రాయేలు సర్వ సమాజం పోగైంది. ఇట్లానే ఇశ్రాయేలు సర్వ సమాజం పోగైతే అడిగాడు, ఏంటి మీరు వెళ్ళొచ్చారు కదా, ఏంటి పరిస్థితి అని అడిగాడు. అడిగితే నా మొహం చూపించరా, వందనాలు. వచ్చిన వాళ్ళలో 10 మంది నువ్వు చెప్పిన దేశం తన నివాసులను భక్షించు దేశం. అక్కడ మేము ఆనాకు వంశీకులైన నెఫీలి జాతి మనుషులు చూసాం. అమ్మో వాళ్ళు ఎంత ఉన్నారో తెలుసా, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాం, వాళ్ళతో పోల్చుకుని మమ్మల్ని మేము చూసుకుని మిడతల్లాగే ఉన్నాం. అట్లాంటి భయంకర రాక్షసాకారం కలిగిన మనుషులు ఉన్నారు అక్కడ. ఒక్కొక్కడు అంత పొడుగున్నాడు, వాడి పాదం అంత లేదు, మా పర్సనాలిటీ మొత్తం. అలాంటి విచిత్ర జీవులు ఉన్నారు ఆడ. ఇప్పుడు మనం వాళ్ళ మీద అటాక్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మన ముందున్నటువంటి ఈ సమస్య చాలా పెద్దది. వారిని ఎదిరించుటకు మనకు బలము చాలదన్నారు. వారిని ఎదిరించుటకు మనకేం చాలదన్నారు? పెద్దగా చెప్పండి. బలం చాలదు, వాళ్ళు మనకంటే బలవంతులు అన్నారు. ఈ మాట విన్నారయ్యా ఇశ్రాయేలు సర్వ సమాజం. వెంటనే వస్త్రాలు చింపుకొని ఒక్కొక్కడు గందరగోళం చేసి మమ్మల్ని చంపడానికే తెచ్చావు అని గొడవకు లేచారు. గొడవకు లేచి ఇక రాళ్ళెత్తరు. ఎవరి మీద? మోషే మీద. సనగటం, తిట్టటం, రాళ్ళెత్తడం ఎందుకు? వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాం, మా దృష్టికి మేము మిడతల్లాగున్నాం. రాక్షసాకారం కలిగిన మనుషులు ఉన్నారు. సామాన్యులను అయితే మనం ఏదో ఏటు కొట్టేసేయచ్చు, అంత పొడుగోళ్ళని ఆడగొడతారు నాయన, చచ్చిపోతాం అన్యాయంగా. నలిపేస్తారు, ఏదో కాళ్ళ కింద పడే తొక్కేస్తారు మనల్ని. మన కత్తులు, ఈటలు, బళ్ళాలు, బరిసెలు ఎయ్యి పనికిరావాడా అని మాట్లాడితే ఎన్నోళ్ళందరికీ కలవరమేగా. కలవరం లేచింది. అందరూ మోషేకి రివర్స్గా మాట్లాడటం మొదలుపెట్టారు. వెంటనే యెహోషువ, కాలేబు, ఆ పోయిన 12 2, మిగిలిన 10 మంది అలా మాట్లాడితే యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరు మాత్రం తమ వస్త్రములను చింపుకొని
పెద్దగా కేక వేసి సమాజ మధ్యలోనికి వెళ్ళి, మీరు ఎందుకు ఇంత కలవరపడుతున్నారు, మీరు ఎందుకు ఇంత ఆందోళన పడుతున్నారు, అంత అవసరమేం లేదు. ఇంతవరకు మనం ప్రయాణం చేశాం మన బలంతోనా, ఆయన బలంతోనా? ఎవరి బలంతో? మీరు వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు అంత పొడుగున్నారు, ఇంతలా ఉన్నారు, అంత ఎత్తున్నారని వాళ్ళు చెప్పినటువంటి ఆ సమస్యను గురించి మీరు దాని వైపే చూస్తున్నారు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారైతే మీరు దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసి వాళ్ళని చూడండి. మీరు మీకెళ్ళి చూసుకొని వాళ్ళకెళ్ళి చూస్తున్నారు, అప్పుడు వాళ్ళు మీకు ఎత్తుగా కనపడుతున్నారు. మీరు దేవునికి వెళ్ళి చూసి వాళ్ళకెళ్ళి చూడండి. దేవుడు ఎంతవాడు? ఆకాశ గగలాను తన జ్ఞానతో గొలిచినోడు ఆయన. శూన్యంలో ఈ భూమండలాన్ని వేలాడదీసిన వాడు ఆయన. మన ముందు సముద్రమును పాయలు చేసిన వాడు ఆయన. రాజ్యాలలోని అగ్రరాజ్యమైన ఐగుప్తు రాజ్యము నుంచి వీరోచితంగా మనల్ని బయటికి తెచ్చిన వాడు ఆయన. అసలు వీళ్ళ దాకా పోయారు మీరు. ఐగుప్తు రాజ్యం తక్కువడా? ఐగుప్తు రాజ్యం తక్కువడా? వాడు ఒక పట్టాన బానిచ్చాడా? మనల్ని భయంకరంగా శోధించాడే, వేధించాడే, పీడించాడే, బానిసలుగా చేశాడే. అలాంటి వాడి చేతుల్లోనే మనం చిక్కుబడి ఉన్నప్పుడు వాడిని ముప్పు తిప్పలు పెట్టి 30 చెరువులు నీళ్లు దాపించి ఆఖరికి వాడు తాగటానికి నీళ్లు కూడా లేకుండా నీళ్ళని రక్తంగా మార్చి పడగదిలో ప్రశాంతంగా ఉండకుండా గది నిండా కప్పల్ని నింపి ఎవడికి మనశ్శాంతి లేకుండా చేసి ఒంటి నిండా గడ్డలు, తల నిండా పేలు, పిచ్చి పట్టినట్టు చేసి వాడే దండం పెట్టి పోండ్రా మీకు దండం పెడతాను ఆయన అర్జెంటుగా వెళ్ళిపోండి అనేటట్టు చేశాడే. ఇదంతా మనం మన బలంతో చేశామా? మనకు తోడై ఉన్నవాడు తన బలంతో జరిగించాడా? ఎవరి బలంతో జరిగింది ఇదంతా? ఎలారా? ఇది దేవుని బలంతో జరిగింది. లేకపోతే అసలు ఇక్కడ దాకా కాదు, ముందు అక్కడి నుంచి బయటపడతామా? అక్కడి నుంచి ఆ బలవంతుని చేతిలో నుండి మనల్ని బయటికి తెచ్చినవాడు మన బలవంతుడకు దేవుడు కదా. కాబట్టి మీరు ఆయన వైపు చూడండి అని ఆ తర్వాత అన్న మాటలే ఇందాక మనం చదువుకున్నాం.